రైస్తో, ఇడ్లీ అలానే కళాయితో సర్వ్ చేసుకున్నాం. బెల్లం, చింతపండు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, అల్లం, జీలకర్ర, వెల్లుల్లిపాయలు 4 ఈ సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. అలానే కొత్తిమీర, కేజీ టమాటాలు ఈ రకంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కరివేపాకు, పోపులు, ఎండుమిరపకాయలు తీసుకొని టమాటాలు అన్నీ కూడా వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ కూడా కట్ చేసి పెట్టుకొని ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. కొత్తిమీర కూడా అందులోకి ఎండుమిరపకాయలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, తర్వాత అందులోకి బెల్లం, అల్లం 1.5 స్పూన్ వేయాలి. అదంతా 1.5 అది 2 స్పూన్స్ వేయాలి. తగినంత చెప్పింది. మేమైతే చింతపండు రసం తీసుకుంటున్నాము. మాది పిక్క చింతపండు. నార్మల్ చింతపండు అయితే మీరు డైరెక్ట్గా చింతపండు వేసుకోవచ్చు. ఓకే, 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలి. తర్వాత మనము దీన్ని చల్లారి పెట్టుకొని మిక్సీ చేసుకోవాలి. చూడండి, ఈ రకంగా మంచిగా స్మాష్ అయిపోయి ఇలా వచ్చిన తర్వాత మనం దీన్ని చల్లారి పెట్టుకొని మిక్సీ చేసుకోవాలి. చూపించింది మిక్సీ చేసుకున్నాం ఇలా ఈ రకంగా. అయితే ప్యాన్ అయితే మరిగిపోతున్నది. వేసుకొని పోపు పెట్టేసుకోవడమే. రకంగా అయితే అన్నీ వేసుకొని ఆయిల్ అయితే ఎక్కువ వేసుకొని పోపు పెట్టుకున్నాను. తర్వాత ఈ రకంగా అయితే వేసుకున్నాను. ఇందులో వేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి అలా వచ్చిందో కామెంట్ చేయండి.